హాయ్ మై ఫ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్ కౌసల్య గోదావరి అమ్మాయి. ఈ రోజు నేను స్నేహ గారు ఈ లుక్లో సూపర్ క్యూట్ ఉన్నారు కదా, బిగినర్స్ కూడా ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. దాన్ని కొన్ని టిప్స్తో నేను ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ 2 శారీస్ తీసుకున్నాను నేను. ఒకటేమో ప్రీ ప్లీటెడ్ చేసింది, నెక్స్ట్ ఇదైతే ప్లీట్ చేసుకోలేంది, ముందుగానే ప్లీట్ చేసుకోలేంది. ఈ ప్రీ ప్లీటెడ్ శారీని మీకు ఇన్ కేస్ కావాలి, ఇలా ప్రీ ప్లీట్ చేసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రీ ప్లీటెడ్ కూడా. నేను 2 ఎందుకు చూపిస్తున్నాను అంటే ప్రీ ప్లీట్ చేసుకోలేని వాళ్ళకి కూడా అర్థమవుతుంది కాబట్టి ఒకటి ప్రీ ప్లీటెడ్ ఒకటి ప్లీటెడ్ తీసుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే రెడ్ కలర్ శారీ తీసుకున్నాను. కట్టు చెంగుని ఫస్ట్ తీసుకోవాలి. అండ్ ఆల్రెడీ ప్లీట్ చేసుకున్నాను కాబట్టి పౌటు చెంగు దాన్ని నేను షోల్డర్ మీద వేసుకుంటున్నాను నలగకుండా ఉండడం కోసం. ఫస్ట్ కట్టు చెంగుని మనకి ఎంతైతే కింద లెంత్ కావాలో, మనకి ఎంతైతే పొడుగు కావాలో మనం చూసుకుంటాం కదా. ఒకవేళ హీల్స్ వేసుకొని కట్టుకునేలా ఉంటే ముందుగానే హీల్స్ వేసేసుకోండి, హీల్స్ వేసుకొని కట్టుకోండి. సో దట్ కింద మనకి పొట్టిగా అనిపించదు. సో ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చూసుకొని ఫస్ట్ టక్ చేసేసుకోండి. ఇది జనరల్గానే నార్మల్ శారీస్ ఎలా కట్టుకుంటామో అలాగే ఫస్ట్ టక్ అంతా చేసేసుకుంటాము. సో ఒక్క ట్విస్ట్ చేసుకోండి బ్యాక్ నుంచి. అలాగే మనం షోల్డర్ మీద వేసుకుంది కూడా ట్విస్ట్ చేసుకొని మళ్ళీ షోల్డర్ మీద ప్లేస్ చేసుకోండి. షోల్డర్ మీద ప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కూడా టైట్గా, అంటే ఒక ట్విస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కుర్చీలు ఉంటాయి కదా, కుర్చీల దగ్గర పట్టుకొని ఒకసారి టైట్గా లాగుకోండి. లాక్కుంటే అక్కడ ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కనుక, లూజ్గా ఉంటే కనుక వచ్చేస్తుంది. అలా లాగిన తర్వాత ఒక్కసారి ఫర్ సపోజ్కి కుర్చీలని టక్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంత కింద హైట్ చూసుకుంటూ బ్యాక్ సైడ్ కూడా టక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ముందు మెయిన్ మనకి హైట్ చూసుకుంటూ టక్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ లేకపోతే పైకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది అనమాట. మనం నడిచినప్పుడు కానీ అది చేసినప్పుడు మనకి పైకి వెళ్ళిపోతే చిరాగ్గా మన కాళ్ళు చిరాగ్గా కనిపిస్తాయి. సో బ్యాక్ సైడ్ కూడా చూసుకొని టక్ చేసేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఒక ట్విస్ట్ చేసుకోండి. అలా ట్విస్ట్ చేసుకోవడానికి షోల్డర్ దగ్గర ఆల్రెడీ ప్లీట్ చేసుకున్నది తీసుకొని మళ్ళీ ఒకసారి ట్విస్ట్ చేసుకొని మన చుట్టూరు ఒక రౌండ్ సర్కిల్ తీసుకొని, ఆల్రెడీ మనం షోల్డర్ పార్ట్ది ప్రీ ప్లీటెడ్ కాబట్టి పిన్ పెట్టుకున్నాం కదా, పిన్ మళ్ళీ కరెక్ట్గా మనకి షోల్డర్ ప్లేస్లో ప్లేస్ చేసుకొని కింద సైడ్కి వచ్చేసేటప్పటికి బ్యాక్ సైడ్ నుంచి మన చెస్ట్ దగ్గర నుంచి అంచు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి కూడా టైట్గా లాగి మనం ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా వీడియోలో, అలాగా టైట్గా లాక్కొని మనకి నడుం సైడ్ కొంచెం కిందకి లాక్కోవాలి. సో దట్ అక్కడ కొంచెం మనకి షేపీగా రావాలి అంటే కనుక మన చెస్ట్ దగ్గర నుంచి అంచు తీసుకొని టైట్గా లాక్కొని అవుటర్ థై ఉంటుంది కదా, మన రైట్ సైడ్ అవుటర్ థై దగ్గర ఒక పిన్ పెట్టుకోవాలన్నమాట. పిన్ అంచుకిని లోపల ఇన్నర్ లంగాకి పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మన కుర్చీల దగ్గర ఉంటుంది కదా, ఆ కుర్చీ దగ్గర కూడా సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న ప్లేస్లో సేమ్ లోపల నుంచి పెట్టుకోవాలి పిన్. ఒకవేళ ఇన్ కేస్ మీకు లోపల నుంచి రాకపోతే బయట నుంచి కూడా పెట్టుకోవచ్చు. అలా పిన్ పెట్టుకొని టక్ చేసేసుకోవాలి. అలా టక్ చేసేసుకున్న తర్వాత సైడ్న కొంచెం ప్లేస్ మిగిలి ఉంటుంది కదా, దాని లోపల నుంచి మనం చెయ్యి పెట్టుకుంటే ఫ్రంట్కి మనం ఆల్రెడీ పిన్ పెట్టుకోగా ఇంకా కొంచెం మిగులుతుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని గట్టిగా పుల్ చేసుకోవాలి. పైకి పుల్ చేసి ట్విస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇదే మెయిన్ స్టెప్. ఇలా టైట్గా లాగి ట్విస్ట్ చేసుకుంటే మనకి నడుము దగ్గర ఇప్పుడు కొత్తగా కుర్చీలా పెడుతున్నారు కదా, అలా వస్తుంది అన్నమాట. ఇదే మెయిన్ స్టెప్. ఇలా లాగి పుల్ చేసుకొని ట్విస్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకి నడుము దగ్గర కరెక్ట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా వచ్చి నడుము దగ్గర షేప్ అనేది తెలుస్తుంది. సో దట్ మనం కొంచెం సన్నగా ఆంతాము. అలా పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని కూడా బ్యాక్ సైడ్కి టక్ చేసుకోవాలి. అలా టక్ చేసుకుంటే చూసారా ఇక్కడ నాకు నడుము దగ్గర షేప్ తెలుస్తుంది కదా మీకు, అలా షేప్ వస్తుంది. చాలామంది ఇలా షేప్గా కట్టుకోవడానికి ఇష్టపడతారు, కానీ ఎలా కట్టుకోవాలో తెలియదు. సో ఇలా ఇక్కడ మెయిన్ మన నడుము దగ్గర ట్విస్ట్ చేసి పెట్టుకుంటే షేప్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా ప్రీ ప్లేటెడ్ శారీని ఈజీగా ప్లీట్ చేసేసుకోవచ్చు. ఒకసారి డీటెయిల్గా చూసేయండి ఎంత ఫినిషింగ్ అనేది ఎంత క్లియర్గా వచ్చిందో. నడుము దగ్గర షేప్ కానీ సన్నగా కట్టుకోవడం కానీ, మెయిన్ పట్టు చీరలు బల్కీగా అయిపోతాయి, బల్క్గా ఉండి మనకు కట్టుకోవడం రాదు. సో ఇప్పుడు మనం స్నేహ గారు లుక్ చేస్తున్నాం కాబట్టి
ఈ ఫస్ట్ కట్టుకున్న రెడ్ శారీని ఫ్రంట్ ఓనీ కింద వేసుకున్నారు. సో అందుకని చెప్పి ఫ్రంట్కి పెట్టేసి కింద మనకి ప్లీట్స్ అనేవి నడుము దగ్గర చెరగకుండా ఉండడం కోసం నేను ఇలా బ్యాక్ సైడ్కి నడుము దగ్గర రైట్ సైడ్ నడుము దగ్గర నేను చిన్న పిన్తో సెక్యూర్ చేసుకున్నాను. సో దట్ మనకి నడుము దగ్గర చూసారా ప్లీట్స్ అనేవి పోవు అండ్ షేప్ కూడా పోదు, నీట్గా ఉంటుంది అన్నమాట. సో అలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్కి మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ చూసుకొని వేసుకోవాలి. అక్కడ రైట్ సైడ్ షోల్డర్ దగ్గర పిన్తో సెక్యూర్ చేసేసుకోవడమే, ఇంతే. నెక్స్ట్ సెకండ్ శారీ తీసుకుందాం. ఇప్పుడు సెకండ్ శారీని గోల్డ్ శారీ తీసుకున్నాను. సెకండ్ శారీలో ఫస్ట్ మనం కట్టు చెంగు సైడ్ కాకుండా పౌటంచు సైడ్ తీసుకొని ఫస్ట్ చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఇది ప్రీ ప్లీటెడ్ శారీ కాదు కాబట్టి నేను ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలనేది మనకి ముందుగానే ఐడియా ఉంటుంది కదా, ఎంత సైజ్ పెట్టుకోవాలనేది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 8 to 9 ప్లీట్స్ వస్తాయి. కొంచెం మీడియం సైజులో ఉన్న వాళ్ళకైతే 5 to 7 ప్లీట్స్ వస్తాయి. మనం పెట్టుకునే సైజుని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. ప్లీట్స్ కూడా మనకి నచ్చినంత ప్లీట్ పెట్టేసుకొని అక్కడ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇలా పిన్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక మనం సపోర్ట్ తీసుకోవాలి. నేనైతే నా చిన్ కింద పెట్టేసుకొని 2 హ్యాండ్స్తో కూడా వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు 2 హ్యాండ్స్ ఫింగర్స్తో కూడా నేను అలాగా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టేసుకున్నాను. అలా చిన్న చిన్న భాగాలు ప్లీట్స్ పెట్టుకొని పిన్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోవాలి. సో దట్ అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు క్లోజప్లో చూపిస్తాను. చూసారా, నేను హ్యాండ్స్తో చిన్న చిన్న పిన్స్ ప్లీట్స్ పెట్టుకుంటూ మనకి ఒక దిక్కుని సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకున్న తర్వాత అక్కడ పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకొని మనం ఎంత అయితే హైట్ కావాలనుకుంటున్నామో బ్యాక్ సైడ్ ఒక్కొక్కరు ఒక్కొక్క హైట్లో వేసుకుంటారు. కొంతమంది మోకాళ్ళ వరకు వేసుకుంటారు, కొంతమంది నీ కన్నా కింద వరకు వేసుకుంటారు. ఇక టిప్ ఏంటంటే మన ఫస్ట్ ప్లీట్ బ్యాక్ ప్లీట్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. సో అప్పుడు నీట్గా ఉంటుంది, మనకి బ్రెస్ట్ కూడా కనిపించదు అన్నమాట పెట్టుకున్నప్పుడు. కరెక్ట్ ప్లేస్లో మనం షోల్డర్కి కొంచెం బ్యాక్ సైడే పెట్టుకోవాలి కానీ ఫ్రంట్కి పెట్టుకోకూడదు. బ్యాక్ సైడ్కి పెట్టుకుంటే మనకు చెస్ట్ మీదకి రాదన్నమాట. అలా పిన్ పెట్టేసుకున్న తర్వాత మొత్తం శారీ అంతా కూడా ఒకసారి ఫ్రంట్ ప్లీట్స్ ఒకసారి సర్దుకొని బ్యాక్ సైడ్ నుంచి శారీ తీసుకోవాలి. రెడ్ కలర్ది కాకుండా రెడ్ మనం ఫ్రంట్కి వేసుకున్నాం కదా, దాని లోపల నుంచి మనం రెడ్ కలర్ ఎప్పుడు పైకే ఉండాలన్నమాట. దానికి వెనక నుంచి మనం శారీ తీసుకొని ఒకసారి అంతా ఫ్రంట్ ప్లీట్స్ అంతా కూడా ఒకసారి సెట్ చేసేసుకోవాలి. అలా సెట్ చేసుకున్న తర్వాత శారీని మొత్తం ఫ్రంట్కి తీసుకొని ఇప్పుడు కట్టు చెంగు భాగాన్ని తీసుకోవాలి. అంటే శారీ స్టార్టింగ్ పాయింట్ని మనం తీసుకొని చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. మనం కుర్చీలు, ఇది సెకండ్ శారీ కాబట్టి కట్టు చెంగు నుంచి కట్టుకోము కాబట్టి సో చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం పెద్దగానే పెట్టుకుంటున్నాను కుర్చీలు, ఎందుకంటే చిన్న కుర్చీలు పెడితే మళ్ళీ ఎక్కువ కుర్చీలు వస్తాయి. ఎక్కువ కుర్చీలు వచ్చాయి అనుకోండి అప్పుడు మన పొట్ట దగ్గర బాగా బల్కీగా ఆనుతుంది. సో నేను అందుకనే కొంచెం పెద్ద కుర్చీలే పెట్టుకుంటున్నాను. అలా కుర్చీలు పెట్టేసుకున్న తర్వాత అన్నీ ఒకే చోట వచ్చినా లేదో చూసుకోండి. అన్నీ ఒకే ప్లేస్లో వచ్చేలాగా సరి చేసుకొని ఒక్కొక్క అంటే చిన్న 1/2 ఇంచ్ కూడా కాదు, చాలా 1/2 ఇంచ్లో 1/2 ఇంచ్ కొంచెం కొంచెం సైడ్కి కుర్చీలు సైడ్కి సర్దుకున్నట్టు చేసుకోండి. సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం పొట్ట దగ్గర పెట్టుకున్నప్పుడు బల్క్గా రాదు, సో పొట్ట ఎక్కువగా ఆనదన్నమాట. కొంచెం సైడ్కి పెట్టుకుంటే అండ్ కుర్చీలు కూడా కింద చాలా బాగా కనిపిస్తాయి, నుంచున్నట్టు ఇలా కనిపిస్తాయి అన్నమాట. అలా మొత్తం సర్దుకున్న తర్వాత మనం కింద ఎంతైతే లెంత్ కావాలంటే అంటే ఎంత హైట్ కావాలనుకుంటున్నామో చూసుకొని పిన్ చేసేసుకోవాలి. పిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ రెడ్ది పెట్టుకున్నాం కదా కుర్చీలు, ఆ కుర్చీలు పైకి తీసేసి ఈ గోల్డ్ కలర్ శారీ కుర్చీలు లోపలికి పెట్టుకోవాలన్నమాట. లోపలికి పెట్టుకొని రెండు కూడా కింద ఎంత లెంత్ ఉంది అడ్జస్ట్మెంట్స్ చూసుకోవాలి. కింద లెంత్ సరిపోయిందా లేదా, రెండు కరెక్ట్గా వచ్చినాయా లేదా చూసుకొని మళ్ళీ వాటి రెండింటికి కలిపి పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టుకొని గమనించినట్టయితే ఫస్ట్ టైం మనం రెడ్ శారీ కట్టుకున్నప్పుడు నడుం దగ్గర అంచుని అవుటర్ థై దగ్గర పిన్ పెట్టుకున్నాం. ఇక్కడ అలా పెట్టుకోలేదు, ఎందుకంటే ఈ అంచుని కిందకి వదిలేయాలి. సో ఆ అంచుతో కలిపి మీరు పిన్ పెట్టకండి,
అంచును వదిలేసి పిన్ పెట్టుకొని టక్ చేసుకోండి. టక్ చేసుకున్న తర్వాత మనం చేత్తో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా ప్లీట్ని డీటెయిలింగ్ ఇచ్చేసుకుంటే మీకు అక్కడ నడుము దగ్గర కూడా చాలా నైస్గా వస్తుంది అండ్ నడుము షేప్ మనకి తెలుస్తుంది అన్నమాట. అలా చేసేసుకున్న తర్వాత చెస్ట్ దగ్గర ప్లీట్స్ కూడా ఒకసారి మనం సర్జ్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది లుక్. ఇదైతే స్నేహ గారి లుక్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆవిడ చేతి దగ్గర వదులుకున్నారు కదా కొంచెం ఫ్రంట్కి, అవి ఎలా చేసుకోవాలంటే నేను వడ్డానం పెట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను. ఇలా చేసేసుకొని నేనైతే బ్లౌజ్ అయితే చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. నేను బ్లౌజ్ అయితే చేంజ్ చేసుకొని సేమ్ నేను ఎక్కడైతే పిన్స్ పెట్టుకున్నానో సేమ్ యాస్టీస్ పిన్స్ పెట్టేసుకొని కొంచెం మేకప్ వేసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు వడ్డానం ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ పైన మనం షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకున్నాం కదా, దాన్ని మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఆ షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకున్న దాన్ని రిమూవ్ చేసుకొని ఫస్ట్ 4 ప్లీట్స్ వదిలేసి మిగిలిన దాన్ని పైన షోల్డర్ దగ్గర మళ్ళీ పిన్తో సెక్యూర్ చేసేసుకోవాలి. అలా 4 ప్లీట్స్ తీసేసుకున్న తర్వాత 2 ప్లీట్స్ వదిలేసి 2 ప్లీట్స్ మాత్రమే మన ఎల్బో దగ్గర ఎంతైతే లెంత్ వస్తుందో అంత లెంత్ చూసుకొని మనం పిన్తో సెక్యూర్ చేసేసుకోవాలి. టైట్గా లాక్కొని పిన్తో సెక్యూర్ చేసుకుంటే కరెక్ట్గా మన ఎల్బో దగ్గరికి ఉంటుందన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. అలా పెట్టుకున్న తర్వాత ఇంకొకరు హెల్ప్ తీసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత వడ్డానం మనము ఇలా కింద వదిలేస్తాం కదా, మనం పెట్టుకోలేము. ఇంకొకరు హెల్ప్ తీసుకొని వడ్డానం అనేది పెట్టేసుకోండి. వడ్డానం పెట్టుకున్నప్పుడు రెడ్ కలర్ది ఓణి ఉంది కదా, అది మాత్రం పైకి ఉండాలి. రెడ్ శారీ అనేది గోల్డ్ శారీ లోపల ఓన్లీ గోల్డ్ శారీకి పెట్టుకోవాలి అండ్ పౌడర్ చెంగుకి పెట్టుకోకూడదు వడ్డానం. సో అలా పెట్టేసుకుంటే స్నేహ గారి లుక్ కంప్లీట్ అయిపోద్ది. అలా పెట్టేసుకున్న తర్వాత మనము కొంగుకి పెట్టుకుంటాం కదా పిన్స్, ముందుగా ప్రీప్లీట్ చేసుకోవడానికి కానీ రిమూవ్ చేసేసుకుంటే లుక్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఒకసారి కంప్లీట్ లుక్ చూసేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయమంటారో కూడా షేర్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.